MNS ఈ రోజు మెదక్ జిల్లా చల్మేడాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై గ్రామ సభ గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు సర్పంచ్ బొమ్మన మల్లేశం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామల నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, వార్డు సభ్యులు, గ్రామ స్థాయి అధికారులు, కారోబార్ రమేష్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు। పంచాయతీ కార్యదర్శి గ్రామ సభ ఎజెండాలోని ముఖ్యమైన అంశాలు వివరణ ఇవ్వడం జరిగింది। నిజాంపేట మండలంలోని SHO సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అధికారులు, MPDO అగ్రికల్చర్ అధికారి, నీటిపారుదల శాఖ అధికారి మొదలైన వారు పాల్గొన్నారు। అలాగే గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామంలోని సమస్యలు, పారిశుద్ధ్యం, తాగునీటి, విద్య, వైద్యం మొదలైన సమస్యలు అధికారులు మరియు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుని రావడం జరిగింది। అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ అధికారులు హామీ ఇవ్వడం జరిగింది। మీకు ఆన్లైన్ లో స్టార్ట్ బుక్ చేస్తే ఆల్రెడీ ఆర్టీఓ మేము మాట్లాడుంటాం కాబట్టి ఇక పలానా వాళ్ళని పంపిస్తున్నాం అంటే మీకు ఈజీగా పని అవుతుంది। మీరు ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోరు, మీ ఎక్సెల్ వాళ్ళు వస్తే మేమే పని అప్పుకోవాల్సిన పరిస్థితి ఎటు పోతున్నారో ఏమైతుందో కొద్దిగా జాగ్రత్తగా పోండి। కరుణాకర్ దగ్గర ఇంకా ఎవరన్నా ఈ 2 days లా ఇంకా ఎవరన్నా లేకపోతే కరుణాకర్ దగ్గరికి వచ్చి మీరు లీస్ట్ తీయండి। రమేష్ దగ్గరికి వచ్చి లీస్ట్ తీయండి। ఇప్పుడు మీ సర్పంచ్ గారు ఇప్పుడు లైసెన్స్ లేకపోవడం వల్ల అమౌంట్ మిస్ అయింది। ఇప్పుడు వాళ్ళ కుటుంబంకి కనీసం ఆర్థికంగా మనం సాయం చేసే పరిస్థితులలో లేకుండా పోయింది కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ మన జీవితంలో చాలా పెద్ద మార్పులు తీసుకొస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి మైండ్ పెట్టుకోవాలి। మన రమేష్కి ఇంకెవరన్నా లైసెన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు రమేష్ డీటెయిల్స్ ఇస్తే ఆయన ద్వారా మేము ఫాలోఅప్ చేసి ప్రాసెస్ చేస్తాం। ఓకేనా? రైట్, థ్యాంక్ యూ। అందరికీ నమస్కారం। ఈ రోజు గ్రామ సభలో భాగంగా మనం వర్షాకాలంలో తీసుకునే జాగ్రత్తల గురించి ముందుగా వివరించడం జరుగుతుంది। రాబోయేది వర్షాకాలం కావున కాకపోతే మనం ఏంటంటే కొంచెం వర్షం పడడానికి ముందే జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి। వర్షం పడడానికి ముందు మనం ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు ఏమున్నాయి అని అనుకుంటే మనం ఎట్లాగో ఎంతో కొంత చెత్త వచ్చిందని ఒక దగ్గర జమ చేసుకునే ఉంటాం। అంటే పాతైన కూలర్లు కానీ ఏమైనా డబ్బాలు కానీ అట్లాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే వర్షపు నీరు అనేది జమ అవుతుంది। వర్షపు నీరు జమ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అందులో లార్వా అనేది తయారవుతుంది। మెయిన్ గా ఏంటంటే మహిళలే ఇంట్లో ఎంత శుద్ధిగా ఉంచుకుంటే మనం మన గ్రామాన్ని కాపాడుకోగలుగుతాం। అంటే ఇల్లుని ఎరగాలి అంటే ఫస్ట్ అంటే ఇల్లు నీటిని బట్టి మనం ఇళ్ళని ఎరగొచ్చు కాబట్టి ఇల్లు శుద్ధిగా ఉంచుకుంటే ప్రతి ఒక్క ఇల్లు ఉంది అని అంటే గ్రామాన్ని ఆటోమేటిక్ గా మనం శుద్ధిగా అంటే శుభ్రంగా ఉంచుకోవడం అనేది జరుగుతుంది। కాబట్టి ఈ వర్షాకాలం దృష్ట్యా మన ఇంట్లో నీరు ఏదైనా ఉన్నా కానీ అదే విధంగా విలేజ్ లో ఎక్కడైనా గుంతలు లాంటివి ఉంటే ఆ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా మేము చేయడం జరుగుతుంది। కాకపోతే గ్రామ పంచాయతీకి దృష్టికి తీసుకొచ్చే బాధ్యత మాత్రం గ్రామ ప్రజలదే। మీరు డైరెక్ట్ గా మాకు ఎక్కడ చేయలేదు అని చెప్పకుండా ప్రతిదీ ఏది ఉన్నా మాకు ఇంటిమేషన్ ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం। అంటే ఎక్కడైనా ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు కాగితాలు అవి ఇవి మోర్లో ఉంటాయి కాబట్టి ఒకవేళ ఒకటే దగ్గరికి అంటే ఫ్లోర్ అవ్వడం వల్ల కొట్టుకుపోయి ఆగిపోతుంది। టగటగ ఏదైనా ఓన్ డెసిషన్ తీసుకోకండి, అది ఇలా ఉంది అని చెప్పకుండా మా దృష్టికి తీసుకురండి, మేము సిబ్బందిని పంపించి క్లియర్ చేస్తాము। కాకపోతే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వర్షాకాలం కానీ ఇప్పుడు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా గ్రామ పంచాయతీ దృష్టి